పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడిగా బొంకూరు శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లాకు ఏర్పడిన నాటి ఇప్పటి వరకు 4 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శంకర్. పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓస్ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలకు శ్రీనివాస్ ఎన్నికల అధికారిగా, రవికుమార్ సహాయక ఎన్నికల అధికారిగా వ్యవహరించగా టీఎన్జీఓల సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని నామినేషన్ పరిశీలన అభ్యర్థుల ఎన్నిక అన్ని ఆసక్తికరంగా సాగింది. ఈ ఎన్నికలో పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా వరుసగా 4వసారి బొంకూరు శంకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఐరెడ్డి సందీప్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, గోపు అనిత అసోసియేట్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొంకూరు శంకర్ మాట్లాడుతూ 4వసారి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నికలు చాలా సంతోషంగా ఉందని, ఉద్యోగులు తన బాధ్యత మరింతగా పెంచిందని, జిల్లా ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. యావత్తు పెద్దపల్లి జిల్లా ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి 4వసారి నా మీద అత్యంత విశ్వాసం, నమ్మకం ఉంచి మరి 4వసారి నన్ను తెలంగాణ ఎన్జిఓల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని కానీ, మీ విశ్వాసాన్ని కానీ ఎక్కడ కూడా కోల్పోకుండా అనుక్షణం ఉద్యోగుల సమస్యలకై పోరాటం చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ ఎలక్షన్ కార్యక్రమాన్ని అత్యంత సజావుగా నిర్వహించినటువంటి మరి ఎలక్షన్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ రవికుమార్ గారికి, మరి నాతో పాటు ఈరోజు ఎన్నిక కాబడ్డటువంటి సోదరుడు సెక్రటరీ సందీప్ రెడ్డి గారికి, మిగతా కార్యవర్గం మొత్తానికి కూడా ఇలా ఏకతాటి పైన ఉండి 18 మందికి 18 మంది సింగిల్ సెట్ నామినేషన్ వేసి మరి తెలంగాణ ఎన్జిఓల సంఘం యొక్క ఆత్మ గౌరవాన్ని మరింత పెంచే విధంగా మరి ఈరోజు ముందుకు తీసుకుపోయినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లకుండా నిరంతరం ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పి యునానిమస్లీ ఎన్నికైన 18 మందికి ఫస్ట్ అభినందనలు తెలుపుతూ, ఈరోజు బొంకూరు శంకరన్న గారు వరుసగా 4వసారి ఏకగ్రీవం ఎన్నికవ్వడం ఈ జిల్లా ఉద్యోగులందరికీ మంచి చేస్తున్న ఆశిస్తూ, నాకు సెక్రటరీగా అవకాశం ఇచ్చి యువతను ప్రోత్సహిస్తూ తీసుకునే నిర్ణయాలకు కానీ, ఉద్యోగుల సపోర్ట్గా సమస్యలను పరిష్కరిస్తూ తీసుకున్న ఏ నిర్ణయానికైనా కూడా మేము కట్టుబడి ఉంటామని, ప్రతి ఒక్కరి ఉద్యోగునికి అందుబాటులో ఉంటామని ఈ సభావేదికగా నేను వాదా ఇస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులకు మరియు ప్రాథమిక సభ్యులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని నేను ఖచ్చితంగా మంచిగా యూజ్ చేసుకొని మీ అందరికీ సమస్యలను తొందరగా పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని, ఏ సమస్యనైనా మీ సెంట్రల్ దృష్టిలోకి కూడా తీసుకెళ్లి ప్రతిదాని సమస్యకు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ.